బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కోన రఘుపతి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తట్టిలేపేటువంటి కార్యక్రమం మరి చేపట్టాం. ప్రజల ఆకాంక్ష మేరకు మరి నష్టపోయినటువంటి విద్యార్థులు విద్యార్థినుల వాళ్ళ కుటుంబాల కొరకు మేము ఈ చేసేటువంటి ప్రయత్నాన్ని మరి ఎంతోమంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వం మరి తల ఉంచి చేసిన తప్పులు మరి సరిదిద్దుకునేదాకా ప్రభుత్వం మీద ప్రధాన ప్రతిపక్షంగా మా ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటామని, అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని ప్రజలకి మేము భరోసా ఇస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.